సాయంత్రం అర్జున్ తన గదిలో కిటికీ పక్కన కూర్చొని తను ఇప్పటి వరకు ఎదుర్కొన్న రహస్యాల గురించి ఆలోచిస్తూ మాయా పుస్తకాన్ని చదువుతున్నాడు. అప్పటికే ఆ పుస్తకం ఒక్కసారిగా స్వయంగా తెరుచుకొని దాని పేజీలు వేగంగా తిరగసాగాయి. ఒక పేజీ దగ్గర ఆగిపోయి అందులో ఉన్న చిత్రం మెల్లగా కదలడం ప్రారంభించింది. అది అంతులేని రాతి గోడలు నిర్మించిన ఒక భారీ చిక్కుముడి. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తుండగానే పుస్తకం నుంచి బంగారు కాంతి వెలువడింది. ఆ కాంతి మొత్తం గదిని కప్పేసింది. కొన్ని క్షణాల తర్వాత అర్జున్ తన గదిలో లేడు. అతను ఆ పుస్తకంలో చూసిన అదే భారీ రాతి చిక్కుముడి ముందు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో మాత్రం మాయ పుస్తకం అలాగే ఉంది. ధైర్యంగా మొదటి అడుగు వేశాడు. లోపల చాలా నిశ్శబ్దంగా ఉంది. గోడపై పురాతన గుర్తులు, నక్షత్రాలు, ఆకారాలు చెక్కబడి ఉన్నాయి. అర్జున్ ఒక దారి ఎంచుకొని నడవడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి అదే చోటికి మళ్ళీ వచ్చేశాడు. మరో దారి ఎంచుకున్నాడు, మళ్ళీ అదే చోటు. అంతలో మాయ పుస్తకంలో మరో పేజీ స్వయంగా తెరుచుకుంది. అందులో ఒక చిన్న సూచన కనిపించింది. గోడని చూడు, నేలను చూసే దారి నిజమైనది కాదు అని. అర్జున్ గోడని వెంటనే తాకాడు. అది బంగారు వెలుగుతో ఒక దారి చూపించింది. అర్జున్ అదే దిశగా నడవడం ప్రారంభించాడు. అంత దూరం వెళ్ళగానే 3 భారీ రాతి విగ్రహాలు అతనికి కనిపించాయి. ముందుగా చంద్రుడు ఒక వెలుగుతో ముందుకొచ్చాడు. మా పరీక్షలు గెలిస్తే ముందుకు వెళ్ళగలవు. నీకు మొదటి ప్రశ్న, పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గిపోతుంది, అదేమిటి అని అడిగాడు. అర్జున్ కాసేపు ఆలోచించి జ్ఞానం అని చెప్పాడు. వెంటనే చంద్రుడు అది సరైన సమాధానం అని చెప్పి తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత రెండో విగ్రహం సూర్యుడు ముందుకు వచ్చి అడిగాడు, నన్ను ఎంత తీస్తే నేను అంత పెద్దవాణ్ణి అవుతాను, నేనెవరు? అర్జున్ నవ్వుతూ గుంత అన్నాడు. రెండో విగ్రహం కూడా అవును, అది సరి అయిన సమాధానం అని చెప్పి తన స్థానానికి వెళ్ళిపోయాడు. మూడో విగ్రహం నక్షత్రం. ఇది కఠినమైన ప్రశ్న అడిగింది. ఎప్పుడు ముందే ఉంటుంది కానీ ఎప్పటికీ చేరుకోలేవు, అదేమిటి అని. అర్జున్ కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత చిరునవ్వుతో భవిష్యత్తు అని చెప్పాడు. 3 విగ్రహాలు ఒక్కసారిగా బంగారు కాంతిగా మారి మాయమైపోయాయి. మధ్యలో ఒక పురాతన రాతి స్తంభం, దాని మీద ఒక ప్రకాశించే ఎరుపు వజ్రం ఉంది. అర్జున్ జాగ్రత్తగా దాన్ని తీసుకున్నాడు. ఆ వజ్రం మొత్తం గదిని ఎర్రని వెలుగుతో నింపేసింది. ఒక్క క్షణంలో వజ్రంతో పాటు అర్జున్ తిరిగి తన ఇంటిలోని తన గదిలోకి వచ్చేశాడు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? తర్వాత ఏం జరిగిందో మనం మరో కథలో తెలుసుకుందాం. అప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.